ప్రభునామమున చేరి వచ్చిన మీకందరికీ వందనములు. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభు పాదముల యొద్ద ఉదయం నుండి ఇప్పటి వరకు, అదే రీతిగా సాయంకాలం, రేపటి దినమందు కూడా ఈ రీతిగా మన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉండగా, ఆ సంకల్పము మేరకు దేవుడు స్థానిక సంఘములో ఉన్నటువంటి ప్రియులను ప్రేరేపించి ఎప్పటి నుండో ఈ కోడికల కొరకై వారు ప్రార్థిస్తూ, వారితో పాటు మనము కూడా ప్రార్థిస్తూ, మనము నిరీక్షించినటువంటి ఆ యొక్క సమయంలో మనమందరము ప్రవేశించి ప్రభు యొక్క మెల్లని స్వరాన్ని మనము వినగలుగుతూ ఉన్నాం. అన్నిటికంటే ఏది ముఖ్యం? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏమిటి ఉత్తమం? ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినటం ఉత్తమం. ప్రతిదినం దేవుడు మనకి 24 గంటలు ఇస్తూనే ఉన్నాడు. ఏ రోజు ఆయన తక్కువ చేయడు, ఎక్కువ కూడా చేయడు. ప్రతిదినం ఇస్తున్నాడు. అయితే ప్రతిదినము ఎంత సమయము మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల యొద్ద మనము కనిపెట్టుచు ఉన్నాం. ఉదయమున భవానీ శంకర్ గారు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేశారు. నేను కూడా గమనించిన విషయం అదే. పెద్దవారైనటువంటి మీలో కూడా అనుభవం కలిగినటువంటి వారు కూడా మీరు చూచి ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు మనకు కనబట్టాల. ఒకప్పుడు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయబడ్డాయంటే బుక్ స్టాల్ అనేది తప్పనిసరిగా ఉండేది. బైబిళ్ళు కొనేవాళ్ళు, అక్కడ వ్యాఖ్యానాలు ఉండేవి, రెఫరెన్స్ బైబిల్స్ ఉండేవి, డిక్షనరీస్ ఉండేవి. అనగా వాక్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేడు అది కరువు అయింది. బైబిల్ సొసైటీ వాళ్ళే నేరుగా చెప్పినటువంటి విషయం కరోనా టైం నుండి, బైబిల్ ఎందుకు మీరు ప్రింట్ చేయటం లేదు అని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా కొనేవాళ్ళు ఉంటే కదా. నిజమా కాదా? నిజమా కాదా? అనగా ఆశ తగ్గిపోయింది చాలామందిలో. యూట్యూబ్ల వైపు వెళుతున్నారు, ఆన్లైన్ల వైపు వెళుతున్నారు. ఏమంటున్నారు అర్థం కావట్లా. కలవరం, అయోమయం, తికమక. ఏం సత్యం? కాబట్టి సాతానుడు నానా రీతులుగా విశ్వాసులను ఏం చేస్తాడంటే దేవుని వాక్యానికి దూరం చేస్తాడు. సాతాను యొక్క పని అది. గొర్రెని ఏం చేస్తాడు? వేటాడాలంటే పొద్దున నిమ్రోదుని గురించి మనం చూస్తున్నాం. వేటాడే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మందంతా ఉన్నప్పుడు వేటాడరు. ఆ మందలో నుండి ఒక గొర్రెని ఏం చేయాలి? సహవాసానికి ఏం చేయాలి? వాక్యం చదవకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా ఏం చేయాలి? కోడికలకు రాకుండా ఏం చేయాలి? అందుకే ప్రియులు ఎంతో ప్రేమతో, ఎంతో భారంతో, ఎంతో ఖర్చుతో, దయచేసి ఆలోచించండి. ఇది నేనంటూ ఉన్న మాట కాదు. మన ప్రభువుకు రోషం ఎక్కువ. మన ప్రభువుకు రోషం ఎక్కువ. ఆయనకి ఎంత దయ ఉందో, ఆయనకి ఎంత ప్రేమ ఉందో, రోషము కూడా అలానే ఉన్నది. ప్రభు ఏమన్నాడు? నేను రోషము గల. ఆయన వాక్యం చదవకపోతే ఆయనకు రోషం ఉన్నదా? నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నదెందుకు? మనం మొయ్యలేనటువంటి భారం ఏమన్నా దేవుడు మన మీద పెడుతూ ఉన్నాడా? అలనాడు బేతనీలో ఉన్నటువంటి ఆ సహోదరి ఏం చదువుంది? ఆమెకి ఏం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి? ఆమెకి ప్రభు వస్తే చాలు, ప్రభు ఉంటే చాలు, ప్రభు కనబడితే చాలు, ప్రభు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ మరియ లాంటి హృదయం, ఆ మరియమ్మ లాంటి ఆశ దేవుని బిడ్డలమైనటువంటి మనం కలిగి ఉండవద్దా? ప్రభువే అన్నాడుగా, మార్తా మార్తా, ఎందుకు నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు?
ప్రతిదానికి నేటి సమాధానం ఏంటి చెప్పండి? నో టైం, నో టైం. ఎందుకు కూడికలకు హాజరు కావటం లేదు? నో టైం. మార్తలమైపోయాం. గమనించాలి, దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఆ వాక్యము మేరకు, హెచ్చరిక మేరకు మనము క్రమపరుచుకోవటం అనేది ఆత్మీయత. ఏడు విషయాలు చెప్పారు ఉదయము ప్రియులు. ఇప్పుడు చెప్పమంటే 7 విషయాలు ఎవరు చెబుతారు చెప్పండి? అందుకే మనం త్వరగా మర్చిపోతాం. అవి మనకు గుర్తుండాలంటే ఏం చేయాలి? వాటిని మనం రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. నోట్ పుస్తకం లేకుండా విద్యార్థి స్కూల్కి వెళ్ళకూడదు. వెళ్ళినా ప్రయోజనం లేదు. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునవలసింది ఎంతో ఉన్నది. దేవుని జ్ఞానం సముద్రం అయితే నీవు నేను నేర్చుకుంది ఎంత? ఒక బొట్టు. ఒక పండితుడు అన్నాడు, భూలోకములోనే కాదు నిత్యత్వములో కూడా ప్రభువుని గురించి మనం పూర్తిగా ఎరగలేమండి. వన్స్ వీ నో కంప్లీట్లీ అబౌట్ గాడ్, గాడ్ సీజెస్ టు బి గాడ్. అర్థమైందా? మనకి ఎప్పుడైతే సంపూర్ణంగా నాకు వాక్యం తెలిసింది, సంపూర్ణంగా దేవుని గురించి నాకు అర్థమైంది అని అంటే ఇక దేవుడు లేడు. పరిమితమైనటువంటి మన జ్ఞానముతో ఈ లోకములోనే కాదు నిత్యత్వములో కూడా అందుకే ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, కనపరుస్తూ ఉంటాం. అసలు నరకము నుండి మనల్ని తప్పించడానికి మనలో ఏముందో చెప్పండి? ఏమీ లేదు. కాబట్టి ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దయను, అందుకే పరలోకానికి కేంద్రం యేసు ప్రభువే, సంఘానికి కేంద్రం యేసు ప్రభువే, మన వ్యక్తిగత జీవితాలకు కేంద్రం యేసు ప్రభువే. యేసు ప్రభు అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యం, ప్రతి విషయంలో వాక్యం వాక్యం వాక్యం. ఎన్నో విషయాలు వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. అందుకే వారి ఉచ్చులో, వారి వలలో పడకుండా స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి. ప్రాథమికమైనటువంటి విషయాలు అంతకంటే వాళ్ళు ఎక్కువ వెళ్ళలేరు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది నా విన్నపం. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా నేర్చుకుందాం. ఎంతగా నేర్చుకుంటున్నామో అంతగా విధేయత చూపుతాం. అదే జ్ఞానం, అంతకు మించిన జ్ఞానం లేదు. అప్పుడు మన జీవితం ఎట్లుంటుంది? బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా తట్టుకునేది మనం కాదు. ఆ బండ మీద, పరీక్షింపబడిన బండ, శోధింపబడినటువంటి బండ, అమూల్యమైనటువంటి బండ, మన కొరకు చేల్చబడినటువంటి బండ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనకేముంటుంది? భద్రత, క్షేమం. ఉదయకాలం ముందు ఆదికాండము 14వ అధ్యాయాన్ని మనము ప్రారంభించాం. మొదట ఈ అధ్యాయం యొక్క డివిజన్, అనగా ఈ యొక్క అధ్యాయాన్ని విభజించుకోవాలి మనం ముందు. నాకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నా. అందుకే మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోతే విషయాలు గ్రహించడం కష్టం. 14వ అధ్యాయంలో మొదటి వచనము నుండి 11వ వచనము వరకు, మొదటి వచనము నుండి 11వ వచనం వరకు యుద్ధం. 4 రాజులు 5 రాజుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 4 రాజులు దూరములో ఉన్నటువంటి వారు. మనం చూసాం కదా, షీనారు అనగా బబులోను ప్రాంతం. అందుకే దేవుడు అబ్రామును పిలిచిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీవు నీ స్వజనాన్ని, నీ యొక్క దేశాన్ని విడవాలన్నాడు. ఎందుకో తెలుసా? విగ్రహారాధనకి నిలయం.
రక్షింపబడినటువంటి మనము ప్రత్యేకించబడినటువంటి వారము కనుక లోకాన్ని స్నేహించకూడదు. మనము లోకములో ఉన్నప్పటికీ కూడా మనము లోకస్తులము కాకూడదు. అంటే అర్థమేంటి? లోకములో ప్రజలు ఏ రీతిగా లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారో, ఎవరినో మెప్పించటం కోసమో లోక మర్యాదను ఏమాత్రమో విశ్వాసి అనుసరింపకూడదు. అందుకే దేవుడేమన్నాడు? ప్రత్యేకించాడు. అందుకే మనము ప్రత్యేకించబడిన జనాంగం. వీఆర్ ద సపరేటెడ్ పీపుల్. లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఆయనలో, ఆయనతో, ఆయన బిడ్డలంగా, ఆయన కేంద్రమై ఉండగా మనం నడిపిస్తూ ఉన్నటువంటి మన ప్రభువునకు చెందినటువంటి వారముగా మనం ఉన్నాం. కాబట్టి 11 వచనాలలో ఆ యుద్ధాన్ని గురించినటువంటి విషయాలు ఉన్నాయి. యుద్ధం అనగానే గెలుపోవటములు సహజం. కాబట్టి ఆ గెలిచినటువంటి అనగా 4 రాజులు గెలిచారు. అనగా దూరం నుండి వచ్చినటువంటి వారు గెలిచారు. గెలిచి జరిగింది ఏంటో తెలుసా? 12వ వచనంలో లోతు కుటుంబాన్ని, అంత మాత్రమే కాదు, వారు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతటిని కూడా వారు దోపుడు సొమ్ముగా తీసుకొని వెళ్ళారు. ఇది 2వ భాగం. లోతు కుటుంబం, లోతు ఆస్తి జయించిన వారు ఊరుకుంటారు కదా. అనగా అక్కడ ఉన్నటువంటి వారికి తమకిష్టమైనటువంటి వారిని వారు ఏం చేస్తారు? కొల్లగొట్టుకొని పోతారు, దోచుకొని పోతారు. అది దోపుడు సొమ్ము అంటాం. కాబట్టి లోతు కొనిపోబడ్డాడు. 12వ వచనంలో ఈ వార్త ఎవరికి తెలిసింది? అబ్రాహాముకు తెలిసింది. 13, 14 వచనాలలో ఈ వార్త అబ్రాహాముకు తెలిసింది. అందుకే ఈ యొక్క యుద్ధాన్ని గురించి రాశాడు. లోతు కొనిపోబడ్డాడు. లోతు కుటుంబముతో పాటు తన ఆస్తి అంతా కూడా కొల్లగొట్టుకొని పోయారు. అందును బట్టి ఈ యుద్ధాన్ని గురించి వ్రాయబడింది. ఇది మొదటి యుద్ధం. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధాన్ని గురించినటువంటి వార్త, ఆ యుద్ధములో తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబం బందీగా ఏ రీతిగా వారు కొనిపోబడ్డారో ఆ విషయం అబ్రాహాము చెవిన పడింది. 13, 14 వచనాలలో మనం గమనించినట్లయితే అది వినటం మాత్రమే కాదు, లోతును తప్పించుట కొరకై లోతు కుటుంబముతో పాటు వారు దోచుకొని వెళ్ళినటువంటి ఆ ఆస్తిని తిరిగి సంపాదించుట కొరకై అబ్రహాము చూపినటువంటి ఒక తెగువ అంటాం. ఆయన తెగించాడు. రాజులతో యుద్ధం చేయాలంటే మాటలు కాదు. అబ్రహాం ఎప్పుడు కూడా కత్తి పట్టినట్లు మనకు లేఖనాల్లో లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం. మనము హెబ్రీ పత్రిక మనం వెళ్ళినట్లయితే 7వ అధ్యాయంలో రాజులను సంహారము చేసనే మాట ఉంది. అక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాజులను సంహారం అంటే చంపివేశాడు. అంటే ఏం చేశాడు? యుద్ధం చేశాడు, కత్తి పట్టాడు. అనగాని గుడారాల్లో ఉంటాడు, బలిపీఠాలు కడతాడు, కలహమునకు దూరంగా ఉంటాడు. విశ్వాసి దేవుడు ఏది చెబితే ఆ స్వరం వింటూ ఉంటాడు, మాటలు వింటాడు, లోబడి జీవిస్తాడు. గొప్ప విశ్వాసము కలిగిన అబ్రాహాము, గొప్ప నిరీక్షణ కలిగినటువంటి అబ్రాహాము అనే విషయాలు మనం ఎరుగుదు. కానీ మనం చూసినట్లయితే రాజులను ఏం చేశాడు? సంహరించాడు. ఎందుకు? తన కోసమా? కాదండి. 100 గొర్రెలుంటే ఒక గొర్రె పోయింది అనుకుంటావు, పోతే పోని అంటామా? అది నాయకుని లక్షణమా? గమనించండి. పోతే 99 ఉన్నాయిగా. అది నాయకుని యొక్క లక్షణమా? అది విశ్వాసం యొక్క లక్షణమా? కాదండి. మనము దేవుడు మనకిచ్చినటువంటి దేనిని మనం పోగొట్టుకోకూడదు. ప్రశస్తమైన వాక్యం, విలువైనటువంటి సంఘ సహవాసం, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, మన ఎదుట ఉన్నటువంటి నిరీక్షణ గమనిస్తూ ఉన్నారా? దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి తరుణాలు, మన ఎదుట ఉన్నటువంటి నిరీక్షణ, దేవుడు మన కొరకై సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యం, ఈ విషయాలన్నిటినీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు గమనించాలండి. ఏదైనా ఎవరిలోనైనా
జరగకూడనిది ఒకటి జరిగితే అందుకే మనకి విజ్ఞాపన కూడుకుంటుంది. అందుకే నాయకులైనటువంటి వారికి ఇంకొక పేరుంది. సంఘంలో పెద్దలైనటువంటి వారికి, మందలను కాసేవారికి ఇంకొక పేరుంది. వారు పై విచారణ చేసేవారు. దే ఆర్ ద ఓవర్సీస్. పై విచారణ చేయాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, సంఘం లోపలికి ఎవరు వస్తున్నారు, ఏమైనా హానికరమైనటువంటి సంగతులు ప్రవేశిస్తున్నాయా లేదా అని పై విచారణ. అందుకే రాజైన దావీదులో రాజు కాకమునిపి లక్షణాలు మనం చూస్తాం. ఒక గొర్రెని సింహం పట్టుకుపోయింది, పోతే పోని అన్నాడా? దేవుని మీద ఆధారపడి జీవము గల దేవుని నామమున సింహాన్ని చంపాడంటే మాటలా? అనగా బలం దేవుడే ఇస్తాడండి. ఆ పనికి నీవు నేను పూనుకుంటే దావీదుకి ఇచ్చినటువంటి బలం, అబ్రాహాముకి ఇచ్చినటువంటి బలం, ప్రభువు మీద మనం ఆధారపడితే ఆయనలో మనకు జయం. లోకమును జయించిన విజయము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరున్నారు? అబ్రాము ఎంతమందిని ఎదిరించాలి? దోపుడు సొమ్ముతో అనగా నలుగురు రాజులు వెళ్తున్నారు. ఒక్కళ్ళు కాదు, నలుగురు రాజులతో యుద్ధం చేయాలంటే రాజు వరకునే వస్తాడా? ఆయన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులు ఎంతమంది, పరాక్రమశాలు ఎంతమంది, సైనికులు ఎంతమంది, ఎన్ని వేలో మనకు తెలియదు. ఆ లెక్క ఇక్కడ రాయబడలా. మొత్తానికి లేకుండా రారు. అంత దూరం ప్రయాణం చేసి వారు వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వారిని ఓడించి తీసుకొని వెళ్తున్నారంటే వారి సైన్యం ఎంత గొప్పది. అంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవటానికి అబ్రాము చూపించిన తెగువ అంటాం. హీ రిస్క్డ్ హిజ్ లైఫ్. ఏమైనా పర్లా లోతుని కాపాడాలి, లోతును మరలా తీసుకొని రావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. తన ఇంట ఎవరున్నారు చెప్పండి? 318 గురించి వ్రాయబడింది. ఏమంట? ఎవరంట వారు? తన ఇంట అలవరచబడిన వారు. ఎవరు వారు అంటే అర్థం ఏంటి? తన ఇంట అలవరచబడిన వారు లేక అలవరిచిన వారు ఎవరు అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, అది అర్థం. ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ సర్వెంట్స్. వాక్యం ఎవరు ప్రకటించాలి? వాక్యాన్ని ఎవరు బోధించాలి? సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? గమనించాలండి. దేవుని పాదముల యొద్ద మనము నేర్చుకోవాలి. మొదట మనము నేర్చుకొని మొదట మనం లోపలికి రావాలి, వెలుపులకు వెళ్ళక మనం గమనించాలండి ఈ మాట. అందుకే నాయకుని గురించి మనం గమనించినట్లయితే అతడు మన మధ్యకు వచ్చుచు పోవచ్చు. ముందు పోవటం కాదు, ముందు రావాలి, లోపలికి రావాలి, సహవాసములో ఉండాలి. ఇక్కడ స్థిరమైనటువంటి పునాది ఏర్పడాలి. లేఖన సత్యాలు, ప్రాథమిక సూత్రాలు, ప్రాథమికమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు నేర్చుకొని మంచి పునాది వేయబడిన తర్వాత అప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు బయటికి వెళ్ళాలి. ప్రభు అన్నాడు అప్పుడు మీరు వెళ్ళండి. రాగానే వెళ్ళాలా? జాలర్లు ఏమయ్యారు? మనుషులను పట్టే జాలర్లు అయ్యారు. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే గొప్ప బోధకులు అయ్యారు. వారు రాసినవే కదా పత్రికలు, నూతన నిబంధన పత్రికలు వాళ్ళు రాసినవే. సంఘాన్ని గురించినటువంటి సిద్ధాంతపరమైన విషయాలు వ్రాసింది ఎవరు? విద్య లేని పామరులు. ఆయన పాదముల యొద్ద ఉంటే దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు, దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు, అంత సామర్థ్యం ఇస్తాడు, అంతగా వాడుకుంటాడు. మనం ఆయన చేతిలో ఉండాలి, మనం ఆయన చేతిలో ఉండాలి. ఆయన వాడుకొనుటకు అర్హమైనటువంటి పనిముట్టుగా మనం ఉన్నప్పుడు అబ్రహామును మనం చూస్తున్నాం. వెళ్ళటమే కాదు, తన ఇంట అలవర్చబడినటువంటి 318 మందితో పోరాడాడు, యుద్ధం చేశాడు, వారిని గెలిచాడు. గెలిచి రావటంలా గెలిచాడు. గెలిచి ఏం చేస్తున్నాడు? లోతు కుటుంబాన్ని, ఇంకో మాట ఉంది, లోతు ఏదైతే కోల్పోయాడో ఆ ఆస్తంతటిని. ఇవన్నీ కూడా సిద్ధాంతపరమైనటువంటి విషయాలండి. అందుకే నేను ఉదయకాలం చెప్పా, ఇది చరిత్ర, దిస్ ఈజ్ హిస్టారికల్, ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఎ ప్రాఫెసీ, ప్రాఫిటికల్. అంత మాత్రమే కదా, ఇది ఎలాంటిది? దెర్ ఈజ్ ఎ డాక్ట్రినల్ ఇష్యూ. సిద్ధాంతపరమైన బోధ ఉంది దీనిలో. కాబట్టి దేవుడు ఊరికినే రాయాలండి. దీనిలో దేవుడు మాట్లాడేది తక్కువే కానీ, ఆయన మాటలు తక్కువ కానీ, దాని వెనక ఉన్నటువంటి భావం, సందేశం ఎంతో గొప్పది. దేవుడు మాట్లాడేది తక్కువ కానీ దాని వెనక ఉన్నటువంటి భావం, ఉద్దేశం, మనం నేర్చుకోవలసినటువంటి సందేశం, పాఠం ఎంతో గొప్పది. అబ్రాహాముని గురించి, లోతుని గురించి, ఈ యుద్ధాల గురించి
మరలా అబ్రహాము ఏ రీతిగా లోతును తిరిగి సంపాదించుకున్నాడో ఇవన్నీ కూడా సిద్ధాంతపరమైన విషయాలు. తర్వాత మనం చూసి అందుకే ఈ యొక్క 14వ అధ్యాయంలో క్రొత్త విషయాలు చాలా వ్రాయబడ్డాయండి. వెరీ ఎగ్జైటింగ్ సెక్టర్, ఆసక్తికరమైనటువంటి అధ్యాయం. ఇదే కాదు, ప్రతి అధ్యాయం, ప్రతి మాట ఆసక్తికరమైనది, ప్రయోజనకరమైనది. మనము మనస్సు నిలిపి చదవాలి. మనం మనస్సు నిలిపి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు ఆ యొక్క విషయాలను మనకు బయలుపరుస్తాడు. గమనిస్తూ ఉన్నారా? తర్వాత మనం గమనించడితే 18, 19, 20 వచనాల్లో ఒక క్రొత్త వ్యక్తి కనబడతాడు. ఒక క్రొత్త వ్యక్తి కనబడతాడు. ఎవరు? మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ అనేటువంటి ఒక క్రొత్త వ్యక్తి కనబడతాడు. ఏమిటి ఆయన క్రొత్తదనం? యేసు ప్రభువులో క్రొత్తదనం ఉంది కదా. ఏమిటి? ఆయన పరిశుద్ధుడు, కేవలము పరిశుద్ధుడు. ఆయన పాపము ఎరుగనివాడు, పాపం అంటనివాడు, పాపము చేయనివాడు. అందుకే ఆయన నూతనమైన వాడండి. మనం నూతన సృష్టిగా చేసిందందుకు, నూతన సృష్టిగా చేసిందందుకు ఆయన క్రొత్తవాడు. ఈ లోకంలో ఎవరు ఆయనతో సమానమైన వాడు, సాటి అయినటువంటి వాడు లేనే. ఆయన ప్రేమకు, ఆయన పరిశుద్ధతకు, ఆయన నీతికి, ఆయన కలిగి ఉన్నటువంటి దయా దాక్షిణ్యములకు, కరుణకు హద్దులే లేవు, పరిమితులే లేవు. అలాంటి గొప్ప దేవుని మనం చూస్తూ ఉన్నాం. 18, 20 వచనాలలో మనకి ఇవన్నీ పటాలు, ప్రాఫిటికల్ అని చెప్పాను నేను. కాబట్టి ఎవరు ఈ మెల్కీసెదెక్ అంటే? ఆయన యాజకుడు, అదే సమయంలో రాజు. ఆయన యాజకుడు, రాజు. మన ఇశ్రాయేలు చరిత్రలో మనం చూసినట్లయితే రాజు రాజే, యాజకుడు యాజకుడే. కానీ రాజు, యాజకులు అనగా ఈ రెండు కూడా అనగా కలిసి ఈ రెండు బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి మనకు కనబడడం. కానీ ఎందుకు రాశాడు? భవిష్యత్తులో ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడుగా. ఏ క్రమం చెప్పండి? లేవి క్రమం కాదు, అహరోను క్రమం కాదు, మెల్కీసెదెకు క్రమము చొప్పున. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడే. ఆ మెల్కీసెదెక్ ఎవరు? ఎక్కడున్నాడు మెల్కీసెదెకు? 14వ అధ్యాయంలో కనపడతాడు. కీర్తనలో 110వ కీర్తనలో కనబడతాడు. తర్వాత హెబ్రీ పత్రికలో మనకి ఈ హెబ్రీ యొక్క మెల్కీసెదెకుని గురించి వ్రాయబడింది. ఛాయ పటమంటాం. నిజంగా ఉన్నాడు, చారిత్రక పురుషుడే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడలో ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన ఎవరు? యాజకుడు కూడా. ఇప్పుడు ఆయన సంఘానికే రాజు, నమ్మిన నీకే నాకు రాజు. కానీ అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచానికి అంతటికీ రాజు, ప్రపంచాన్ని అంతటినీ పరిపాలన చేస్తాడు. 5 సంవత్సరాలు కాదు, ఎలక్షన్స్ కాదు, మానవుని అభిప్రాయాలు కాదు, అసలు మానవ పరిపాలన వ్యవస్థనే ఆయన కొట్టివేసి, తెలుసు కదా దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఆ ప్రతిమను ఏం చేస్తాడు? మొదట పాదముల మీద చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ రాయెవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ విగ్రహాన్ని పడగొట్టి ధ్వంసము చేసి ధూళిగా చేసి తర్వాత ఆ రాయేమవుతుంది? భూతలమంతా నిండిపోతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకాన్ని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఎప్పుడు? అర్మగెద్దోని యుద్ధము. అందుకే ఇక్కడ మెల్కీసెదెకును చూపిస్తూ ఉన్నాడు, మెల్కీసెదెకును చూపిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రాము మెల్కీసెదెకు చేత ఆశీర్వదింపబడతాడు, మెల్కీసెదెకు చేత దీవెన పొందుతాడు. మెల్కీసెదెకు వచ్చుటను బట్టి, మెల్కీసెదెకు మాటలను బట్టి అబ్రాము బలపరచబడినటువంటి వాడై ఒక శోధన ఎదుర్కొంటాడు. ఏమిటా శోధన? సొదొమరాజు వస్తున్నాడు, సొదొమరాజు వస్తున్నాడు. ఆ దోపుడు సొమ్ము నువ్వు తీసుకోయా, ఆ డబ్బంతా నువ్వు తీసుకో, నువ్వు గొప్పవాడువావు, నువ్వు ధనికుడువావు అంటే అబ్రాము అన్నాడు, చెప్పుల వారైనను నూలు పోగైనను నేను తీసుకోను. ఎలా ఎదుర్కొన్నాడు చెప్పండి? వచ్చినటువంటి ఆ యొక్క శోధనను అబ్రాము ఎలా ఎదుర్కొన్నాడు చెప్పండి? మెల్కీసెదెకు కనబడుట ద్వారా, మెల్కీసెదెకు ప్రత్యక్షమగుట ద్వారా, మెల్కీసెదెకు యొక్క దీవెన పొందుట ద్వారా, మెల్కీసెదెకును బట్టి బలపరచబడినటువంటి అబ్రాహాం దానిని త్రోసివేశాడు.
దాన్ని త్రోసివేశాడు. అంత మాత్రమే కాదు, మెల్కీసెదకు 10వ వంతు ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈ రీతిగా రాజులను జయించడం మాత్రమే కాదు, తర్వాత తన యొక్క జీవితంలో వెంటనే తనకు ఎదురైనటువంటి ఆ శోధనను జయించినటువంటి జయశీలిగా అబ్రహామును మనం 14వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు సమయాన్ని బట్టి ఉదయకాలం ముందు ఆ యొక్క యుద్ధాన్ని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. సమయాన్ని బట్టి లోతు కొనిపోబడినటువంటి విధానం, దోపుడు సొమ్ముగా లోతు కుటుంబం, తర్వాత లోతుకున్నటువంటి ఆస్తి పోయింది కదా. అప్పుడు తన ఇంట అలవర్చబడినటువంటి 318 మంది సేవకులతో వీరోచితముగా అబ్రాహాము పోరాడి రాజులను జయించి రాజులను సంహరించి వారందరినీ కూడా తీసుకొని రావటం అనేది భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి ఒక గొప్ప సంఘటన. చూడండి, మీరే చెప్పాలి నాకు. యెషయా గ్రంథం, లేవీకాండం 26వ అధ్యాయము, లేవీకాండము 26వ అధ్యాయము 40 నుండి 42 వరకు చదువుదాం. చాలండి. అనగా రాబోయే కాలంలో ఇశ్రాయేలు దేశము ఏ రీతిగా చెరకొని పోబడుతుందో దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో వ్రాయించి ఇచ్చాడు. మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాలు. బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. దీనికి కారణము మనము పరిశుద్ధ గ్రంథంలో కనుక గమనించినట్లయితే, అందుకే దీన్ని ఏమంటారంటే అనగా చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు మరలా సమకూర్చటం, రెస్టోరేషన్ అంటాం. ఇప్పుడు 2 అయినాయి. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని ఒక దేశముగా సమకూర్చాడు. అబ్రాహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను బట్టి వాగ్దాన భూమిలో వారిని ప్రవేశింపచేశాడు. ఆ స్వాస్థ్యాన్ని ఉచితంగానే వారికి అనుగ్రహించాడు. దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు కనుక మీరు పాటించినట్లయితే నేనేం చేస్తా, మిమ్మల్ని బంతి విసిరివేసినట్లు నేను విసిరివేస్తా, జాగ్రత్త. అందుకే ధర్మశాస్త్ర అనగా ద్వితీయోపదేశకాండంలో మరొకసారి ఈ విషయాలన్నిటినీ కూడా మోషే రాబోయే తరానికి జ్ఞాపకం చేస్తాడు. వాడు నోబడనొల్లని ప్రజలు కనుక ఇక్కడ మనం చూస్తాం, తమ దోషమును బట్టి, తమ యొక్క తిరుగుబాటును బట్టి వారు ఏం చేయబడ్డారు? బబులోను దేశమునకు 70 ఏండ్ల చెరకు వారు కొనిపోబడ్డారు. అయితే కోపించుతూనే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఏం చూపిస్తాడు? వాత్సల్యత చూపించే దేవుడు. అనగా అబ్రాహాముతో చేసినటువంటి నిబంధన దేవుడు మర్చిపోలా. వారి దోషమును బట్టి వారిని శిక్షించాడు, కానీ వారి దోషమును బట్టి ఆ దేశము వారిని క్రక్కివేసింది. కానీ మరలా వారు వెళ్ళినటువంటి ఆ యొక్క దేశంలో మరలా దేవుని వైపు తిరిగి తమ పాపాలు ఒప్పుకొని తమ తిరుగుబాటును మాని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభువా కనికరించమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే దానినే పశ్చాత్తాపం అంటాం, లేక మారు మనసు అంటాం. మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారి ఎడల దయ కలిగి వారిని ఏ దేశంలోనికి కొనిపోయాడో ఆ దేశంలో నుండి వారిని రప్పిస్తానని దేవుడు ముందుగానే తన యొక్క వాక్యంలో వ్రాయించినటువంటి విషయాలు ఇవి. చరిత్ర. ఇప్పుడు ఇవి చరిత్ర అండి. అందుకే అది మండుచున్న పొద. ఆ మండుచున్న పొద అయినటువంటి ఇశ్రాయేలులో ప్రభు ఉన్నాడు.
దేవుడు వారితో చేసినటువంటి నిబంధన ఇంకా నిలిచే ఉన్నది. ఆ నిబంధన ఆయన నెరవేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఐగుప్తు నుండి విడిపించాడు, బబులోను దేశం నుండి తిరిగి రప్పించాడు. మరలా మనం చూస్తాం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేయుట ద్వారా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగిందేమిటి చెప్పండి? ఇశ్రాయేలు దేశంలో మరలా దేవాలయము పడగొట్టబడింది, కాల్చబడింది. అంత మాత్రమే కాదు, నేడు ప్రపంచంలో ఇశ్రాయేలీలందరూ కూడా ప్రతి దేశంలో స్కాటర్డ్. ఆనాడు లోతు ఏ రీతిగా కొనిపోబడ్డాడో ఈనాడు ఇశ్రాయేలు దేశమును ఒక పటంగా దేవుడు అక్కడ చూపించాడు. కాబట్టి మూడవసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలకు దేవుని యొక్క వాగ్దానము నిలిచే ఉన్నది. ఒక దినాన ఇశ్రాయేలీలు మరలా జాతిపరంగా వారు ప్రభు వైపు చూస్తారు. జాతిపరంగా వారు తమ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపపడతారు. అప్పుడు దేవుడు వారిని కనికరించి అబ్రహాము, ఇసాకు, యాకోబులతో దేవుడు చేసినటువంటి నిబంధన బట్టి అబ్రహాము ఏ రీతిగా ఆ లోతును విడిపించి మరలా తీసుకుని వచ్చాడో, లోతును మాత్రమే కాకుండా వ్యక్తులను మాత్రమే కాకుండా వారు పోగొట్టుకున్నటువంటి కోల్పోయినటువంటి ఆస్తిని కూడా తీసుకుని వచ్చాడు. గమనించాలండి, మనకు ఆత్మ విమోచన జరిగింది. గమనించాలి, మనకు ఆత్మ విమోచన జరిగింది. ఇంకేం విమోచన జరగాలి చెప్పండి? దేహ విమోచన. ఇది ఎప్పుడు? రిపెంట్ అనగా ఇది దేవుని యొక్క అనగా ఆయన యొక్క రిడెంప్షన్ అంటాం, ఆయన యొక్క విమోచనలో భాగం అండి. ఆత్మే కాదు, మన దేహం కూడా విమోచింపబడాలి. మన దేహం విమోచింపబడి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో మనకేమున్నది చెప్పండి? మహిమ ఉన్నది. పరలోక రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఉందండి. పరలోక రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. మొదట 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత నిత్యత్వం అనేటువంటిది ఉంటూ ఉన్నది. ఆ నిత్యత్వంలో దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో ఆ స్వాస్థ్యాన్ని అంతటిని కూడా మొదటి మానవుడైనటువంటి మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో పాపం చేయటం బట్టి, అంతకంటే మిన్నగా, అంతకంటే అధికముగా యేసు ప్రభుకున్నటువంటి ఒక పేరు ఏంటంటే ఈయన కడపటి ఆదాము. ఈయన కడపటి ఆదామునందు ఆదాము కోల్పోయిన దాని అంతటిని కంటే కూడా ఎక్కువగా విరివిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనము పొందనై ఉన్నాం. ఇది మన నిరీక్షణ. దీనికి సంబంధించి కొన్ని లేఖన భాగాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయము జకర్యా గ్రంథం. కాబట్టి రెస్టోరేషన్ అనగా 2 సార్లు పూర్తి అయిపోయింది, అయితే 3వది నెరవేరనై ఉన్నది. అందుకే ప్రపంచమంతా ఎటువైపు చూడాలి చెప్పండి? ఇశ్రాయేలు వైపు చూడాలి. ఇశ్రాయేలు వైపు చూడాలి. ఇశ్రాయేల్లో జరుగుతూ ఉన్నటువంటి, ఇశ్రాయేల్ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టే మనకు అర్థమైతూ పోతుంటుంది ప్రభు యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో, సంఘము ఎప్పటికీ ఎత్తబడుతుందో అనేటువంటి విషయాలు అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ఇదండి రిడెంప్షన్ అంటే అర్థం. అది విమోచనలో 2 భాగాలు. ఉదాహరణకు రూతులో మనం చూస్తాం, ఆమెకు వివాహం కావటం మాత్రమే కాకుండా నయోమి ఏదైతే పోగొట్టుకుందో అదంతా కూడా తిరిగి ఆ స్వాస్థ్యము ఆ కుటుంబానికి ఇవ్వబడుతుంది బోయస్ ద్వారా. కాబట్టి మనం ఏదైతే పోగొట్టుకున్నామో పాపము వలన, మొదటి ఆదామైనటువంటి ఆదామునందు మనం ఏదైతే ఆధిక్యతలన్నీ కూడా కోల్పోయామో వాటన్నిటినీ ప్రభు మనకు, అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువుతో పాటు మనం ఏం చేస్తాం? రాజులుగా పరిపాలన చేస్తాం. ఇక్కడ చూడండి, 8వ వచనంలో, నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఎలా పిలుస్తాడంట? ఏల వేసి పిలుస్తాడు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఆయన స్వరం వింటారు. ఇప్పటి వరకు ఆయన స్వరాన్ని వినటానికి వాళ్ళు ఇష్టపడటంలా, కానీ ఒక దినం ఉన్నది, రాబోయే దినం ఉన్నది.
దేశమంతా కూడా అనగా దేశంలో అనేకులు, అందరని కాదు, దేశంలో అనేకులు, ఇశ్రాయేలు దేశంలో అనేకులు పశ్చాత్తాపడి తమ పాపం విషయమై మారు మనసు పొంది రక్షింపబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు వచ్చేది. నీకు సమయం లేదు కాబట్టి ముందుకు సాగుతున్నా. యేసు ప్రభు రెండవ రాకడలో 2 ఘట్టాలు. మొదటి రాకడలో ప్రభు భూమి మీద తన కాలు పెట్టడం. ఎక్కడ పెడతాడు ఆయన? ఆయన ఎక్కడుంటాడు? పరలో అనగా మేఘమండలముల మీద ఉంటాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు పరలోకము నుండి దిగివచ్చును. ఎక్కడ? మేఘమండలం మీద ఉంటాడు. భూమి మీద కాలు పెట్టడు. ఎందుకు? ప్రభువునందు నిద్రించినటువంటి వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులపై నిలిచి ఉన్నటువంటి మనమందరము కూడా మరణించకుండానే మార్పు చెంది మహిమ శరీరాలతో ప్రభువుని మనము మేఘమండలం మీద ఎదుర్కొంటాం. సంఘము ఎత్తబడుట అంటాం. రెండవ రాకడలో మొదటి భాగం సంఘము పైకెత్తబడిన తర్వాత విడువబడినటువంటి లోకం, యూదులుంటారు, అన్యులు ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలం భూలోకంలో. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలోనే ఇశ్రాయేలీలు మారుమనసు పొందుతారు. ఇశ్రాయేలు మారుమనసు పొందుతారు. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధాంతపరమైన విషయాలు. 7 ఏండ్లు మనకి వివాహపు విందు సంతోషిస్తాం ప్రభుని. ఉదయం ప్రియులు పాల్గాంధీ గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను పోలి ఉంటాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. ఆయనను పోలి ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయనను ముఖాముఖిగా అప్పుడు చూస్తాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు విశ్వాసం చూస్తే విశ్వాసంతో పని లేదు. గమనించాలండి. యేసు ప్రభుని ఇప్పుడు చూశామని ఎవరైతే అంటున్నారో వారికి విశ్వాసంతో పని లేదు. విశ్వాసం వేరు, చూడటం వేరు. కాబట్టి మనం విశ్వసిస్తూ ఉన్నాం, వ్రాయబడినటువంటి సత్యాన్ని నమ్ముతూ ఉన్నాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మహిమ శరీరములతో ఈ శరీరంతో మనం చూడలేం, చూచి బ్రతకలేం కూడా. ఆయన పరిశుద్ధత, ఆయన మహిమను ఈ శరీరము చూచి బ్రతకలేదు, తట్టుకోలేదు. యోహాను గురించి రాయబడింది కదా, పరలోకంలోనికి ఆత్మవశుడై వెళ్ళిన తర్వాత ఆయన మహిమను చూచి చచ్చిన వాని వలె పడి ఉండుట మనం అనగా ఆయన మహిమ అంత గొప్పది, ఆయన పరిశుద్ధత అంత గొప్పది. కానీ మహిమ శరీరాలతో ఘనమైనటువంటి ఆ యొక్క శరీరాలు కలిగిన వారమై సంఘము పైకెత్తబడిన తర్వాత మనము ముఖాముఖిగా ఇక సంతోషాన్ని మనం వివరించడానికి వల్లపడదు. 7 ఏండ్లు మనకు విందు, సంతోషం. అప్పుడే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానాలు. మనం చేసిన పనికి, మనం చేసిన సేవకు, మనం జీవించినటువంటి జీవితాన్ని, ప్రతిదీ, మనం మాట్లాడిన మాట, చేసిన పని, చేసిన పరిచర్య, ప్రతిదీ ఆయన సన్నిధిలో మనం గడిపిన సమయం, మనం చేసిన ప్రార్థన గమనిస్తూ ఉన్నారా? ఆయన వాక్యం మీద మనం చూపినటువంటి ఆసక్తి, వీటన్నిటినీ ఆయన పరిగణలోకి తీసుకొని ప్రతి మాటను బట్టి, ప్రతి క్రియను బట్టి న్యాయమైనటువంటి ప్రతిఫలం, బహుమానం ఇక్కడ కాదు మనం పొందేది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పొందుతాం. ఆ 7 ఏండ్ల కాలంలో, విందు సమయంలో, 7 ఏండ్లు ఈ యొక్క భూలోకంలో శ్రమల కాలం అయిన తర్వాత సంఘముతో ప్రభు అప్పుడు మహిమ కలిగిన రాజుగా ప్రభావముతో ప్రభు దిగి రావటం అనేది మనం చూస్తాం. సమయమైంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. గమనించండి, ఇశ్రాయేలుకు 3 ముఖ్యమైన విషయాలు. మొదట వారి భూమి, పాలు తేనెలు ప్రవహించే దేశం. సంపూర్ణంగా దేవుడు హద్దులు పెట్టి ఎంతవరకు వారు ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలో దేవుడు హద్దులు కూడా చెప్పాడు. కానీ ఇప్పటి వరకు దాన్ని స్వాధీనపరచుకోవాలా? ఎప్పుడు స్వాధీనపరచుకుంటారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మరలా ఆ భూమి, పాలు తేనెలు ప్రవహించే ఈ భూమి, ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా, రెఫరెన్స్ చూపి నేను ముగిస్తా. 1 భూమి, వాగ్దానం అండి. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను దేవుడు నెరవేర్చాలి కనుక ఏం చేస్తాడు? తన యొక్క 2వ రాకడలో అలనాడు అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధన మేరకు, కొలతల మేరకు ఏ హద్దులైతే ఉన్నావో ఆ హద్దులన్నిటిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి పాలు, ఆ భాగము, ఆ యొక్క వాగ్దాన భూమి అంతా కూడా వారు మరలా స్వాధీనం చేసుకుంటారు. చూడండి, భూమిని గూర్చినటువంటి అనగా రెస్టోరేషన్ ఆఫ్ ల్యాండ్. ఇశ్రాయేలు తిరిగి రావటమే కాదు,
రేపు చెబుతాను. మరొక విశేషకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది, చరిత్రలో జరిగినటువంటి విషయము. ప్రభు చిత్తమైతే సమయం లేదు కనుక రేపు నేను చెప్తా. మనకు ఆశ్చర్యం వేస్తుంది, అనగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ సంగతులు రుజువవుతూ ఉంటే, నెరవేరుతూ ఉంటే, అవన్నీ మనం తెలుసుకున్న తర్వాత నిజంగా మన హృదయం పులకించిపోతుందండి. ఎంతగానో సంతోషిస్తాం. దేవుని వాక్యం ఎంత ఘనమైనది, ఎంత అమూల్యమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత నమ్మదగినది. అందుకే ఎంత చదివితే, ఎంత వింటే, ఎంత ధ్యానం చేస్తే, ఎంతగా ప్రభు కొరకు మనం జీవిస్తే అంత ధన్యులమవుతాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు కనబడుతుంది. అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనే మెప్పు మనం పొందుతాం. గమనించినట్లయితే మొదట ల్యాండ్, భూభాగం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, అదే పాలస్తీనా నిబంధన అంటాం. ప్రతిదానికి నిబంధన ఉన్నది. 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనం. 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నిన్ను చేర్చును. చేర్చేది ఎవరు చెప్పండి? ఇప్పుడే మనం విన్నాగా. ఎట్లా పిలుస్తాడట? ఏలవేసి తన యొక్క దూతలను 4 దిక్కులకు పంపి చెదరిపోయినటువంటి ఇశ్రాయేలులు ఎక్కడెక్కడ ఉన్నారు వారందరూ ఒక్కరు కూడా విడువబడరు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ పితరులకు స్వాధీనపరిచిన నీ దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. వారి సంఖ్య అభివృద్ధి పొందింది. ఐగుప్తు దేశంలో ఏ రీతిగా వారు విస్తరించారు, అభివృద్ధి పొందారు, అంతకంటే అధికంగా అవన్నీ ఛాయ రాబోయే దినాలలో, రాబోయే కాలంలో. అందుకే ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందో, సంవత్సరాలు యుద్ధం చేస్తున్నా ఏమాత్రం భయం లేదు వాళ్ళకి. ఎంత ఖర్చు? దేవుని ప్రజలకు సహాయం చేసే వారు కూడా దీవించబడతారండి. అందుకే ఇశ్రాయేలు దేశం ఎడల ప్రేమ కలిగి వారికి సహాయం చేసే దేశాలు ఉన్నాయి. అందుకే అవి దీవించబడుతూ ఉన్నాయి. మొదటిగా మనం చూసాం, దేశాన్ని దేవుడు మరలా వారికి స్వాధీనపరుస్తాడు, రెస్టోరేషన్ ఆఫ్ ల్యాండ్. రెండవదిగా మనం చూసినట్లయితే వారికి ముఖ్యమైనది ఏమిటి? దేవాలయం పడిపోయిందండి. మొదటి దేవాలయం సొలొమోను కట్టాడు. రెండవ దేవాలయం మనం చూసినట్లయితే బబులోను చెర నుండి వచ్చినటువంటి వారు కట్టారు. ఆ తర్వాత పట్టణాన్ని కూడా వారు కట్టారు జెరుబ్బాబెలు నాయకత్వంలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడవ దేవాలయం ఇక కట్టబడాల. అది ఎప్పుడు కట్టబడుతుంది? దేవుని వాక్యం చెబుతుంది, శ్రమల కాలానికి ముందే ఒక దేవాలయం అక్కడ కట్టబడుతుంది. శ్రమల కాలానికి ముందే ఒక దేవాలయం అక్కడ కట్టబడుతుంది. ప్రతిదానికి వాక్యం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి మాట. 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును. ఎక్కడ జరుగుతుంది బలి? నైవేద్యం ఎక్కడ జరుగుతుంది? అనగా ఆ శ్రమల కాలంలోనే మరలా తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు మొదట దేవాలయం కడతారు. తిరిగి వచ్చిన బబులోను చెర నుండి తిరిగి వచ్చినటువంటి వారు తమ యొక్క దేవాలయాన్ని ఎలా కట్టుకున్నారో అదే రీతిగా మూడవసారి ప్రపంచ దేశాల నుండి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు మొదట తమ యొక్క భూమిని స్వాధీనపరుచుకుంటారు. రెండవది మూడవ దేవాలయం కట్టబడుతుంది. మూడవ దేవాలయము కట్టబడుతుంది. అప్పుడు ఈ క్రీస్తు విరోధి వారితో నిబంధన చేస్తాడు. అందుకే అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలుచు వారికి. ఎక్కడ హేయమైనది అంటే ఏంటి? విగ్రహం. క్రీస్తు విరోధి తన యొక్క విగ్రహాన్ని పరిశుద్ధ దేవాలయంలో నిలుపుతాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో నిలిపి దీన్ని పూజించమంటాడు. అప్పుడు వారు వ్యతిరేకిస్తారు. ఇది ఎప్పుడు? శ్రమల కాలములో. అందుకే 3.5 సంవత్సరములు శ్రమలు, తరువాత 3.5 సంవత్సరములు మహాశ్రమలు. అది కారణం. వారం అంటే 7 సంవత్సరాలు. అర్ధవారం అయిన తర్వాత వాడు ఈ పని చేస్తాడు.
ఒకటి భూమి అయిపోయింది, రెండు దేవాలయం. ఈ దేవాలయం తర్వాత యేసుకేలు గ్రంథంలో మనకి దేవాలయాన్ని గురించినటువంటి వివరాలు 10 అధ్యాయాల్లో వ్రాయబడిందండి యేసుకేలు గ్రంథంలో. అది 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి దేవాలయం. భూమి అయిపోయింది, దేవాలయం అయిపోయింది, సరిపోయిద్దా? వారిని పరిపాలించే రాజు కావాలి. ఈ 3 వారికి చాలా ప్రాముఖ్యం. ఈ 3 లేకుండా వాళ్ళు ఉండలేరు. ఇప్పుడు వారికి రాజు లేడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినా కానీ అనేకులు ఇంకా విశ్వాసం ఉంచకుండానే ఉన్నారు. అయితే ఒక దినాన పశ్చాత్తాపంతో మారు మనసు పొంది రక్షించబడినటువంటి వారు వస్తారు, భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఏ రీతిగా లోతు కోల్పోయినటువంటి తన వారిని, ఆస్తిని అబ్రహాము తిరిగి సంపాదించాడో అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధంలో, సమయం ఉంటే రేపు సమయం ఉంది కొన్ని విషయాలు చెప్తాను నేను. చివరి యుద్ధం అర్మగెద్దోన్ యుద్ధం, కొన్ని విషయాలు రేపు మాట్లాడతాను. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేలీలు, పడిపోయిన ఇశ్రాయేలీలు నేడు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు మెస్సయ్య అంటే ఒప్పుకోరు, యేసుప్రభు అంటే ఒప్పుకోరు. కానీ ఒక దినాన వారి కళ్ళు తెరువబడతాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందుగానే చెప్పబడింది. యేసు ప్రభు జన్మించిన సమయంలోనే ఈ మాట చెప్పబడింది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడగును. ప్రభు అయిన దేవుడు గమనిస్తూ ఉన్నారా? ఇది సింహాసనం. అందుకే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి భూమి వారికి స్వతంత్రించబడుతుంది. రాజు అయిన దావీదుతో చేసినటువంటి నిబంధన బట్టి పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి లేపుతాడు, తిరిగి కడతాడు. ఆ సింహాసనం మీద దావీదు కుమారుడుగా, అనగా ఆ గోత్రములో వచ్చినటువంటి మనుష్య కుమారుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. మరి ఒక్క మాట నేను చదివి సమయాన్ని ప్రియులకు అప్పగిస్తాను. గమనించి, అందుకే ప్రభు 2వ రాకడలో మనకు ఇశ్రాయేలు కొరకై, వారిని విమోచించుట కొరకై రాజుల రాజుగా, ప్రభువుగా ఆయన వచ్చి అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధములో తనకు వ్యతిరేకంగా నిలిచినటువంటి క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, భూరాజులు, సేనాధిపతులు అందరినీ కూడా తన నోటి శ్వాస చేత, ఆయన ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం లేదండి, నోటి ఊపిరి చేత, నోటి శ్వాస చేత, అనగా ఆయన మాట చేత వారందరినీ సమూలంగా, నమ్మనటువంటి వారందరినీ కూడా సమూలంగా నాశనము చేసి ప్రతిదండన, పాపానికి తగినటువంటి ప్రతిదండన వారికి విధించి ఇశ్రాయేలీలను, అన్యులను రక్షించి అప్పుడు శత్రువులందరినీ కూడా ఓడించి సాతానును బంధించి 1000 సంవత్సరాలు సాతాను బంధించి అప్పుడు యెరూషలేములో తన సింహాసనం మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పట్టాభిషేకము పొంది ఆయన పరిపాలన చేస్తాడు. ఆ సమయంలో మనం ఎక్కడ ఉంటాం? ప్రభువుతో పాటు మహిమ శరీరాలతో మనం ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోరు ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఆ మాట గమనించాలి. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం అవుతుంది. అవుతుందా లేదా? ఆమేన్. దేవుడు పలికినటువంటి ప్రతి మాట తగిన కాలమందు నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి లోతును అబ్రహాం విడిపించాడా లేదా? విడిపించాడు. వారందరూ తిరిగి వచ్చారా లేదా? వచ్చారు. కోల్పోయిన ఆస్తిని మరలా తీసుకుని వచ్చాడా లేదా? అదే రీతిగా రాబోయే కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలులకు దేవుడు వారిని తిరిగి రప్పించి వారికి ఆ దేశమంతా ఇచ్చి మరలా దేవాలయాన్ని వారి చేత అక్కడ కట్టించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకు విరోధముగా నిలిచినటువంటి శత్రువులందరినీ కూడా అర్మగెద్దోన్, మెగిద్దో అనేటువంటి లోయలో ప్రభు ఏం చేసి వారందరూ కూడి ఉంటారు ప్రభుతో యుద్ధం చేయడానికి. వారందరినీ కూడా నాశనము చేసి పాపమునకు రావలసినటువంటి న్యాయమైనటువంటి ప్రతిదండన విధించి, అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించేది రక్షింపబడిన వారు మాత్రమే. రక్షింపబడిన యూదులు, రక్షింపబడిన అన్యులు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో ప్రభు చిత్తమైతే
రేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రియులు స్థానిక సంఘ పెద్దలకు మీకందరికి కూడా, శ్రద్ధతో వాక్యాన్ని విన్నటువంటి మీకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తమ్ముడు రత్నరాజుకు అప్పగిస్తున్నాను.